నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలంటారు. సినిమా తారల విషయంలో ఈ సామెత ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. అవకాశాలు వచ్చినప్పుడే, అందం ఉన్నప్పుడే వాడుకోవాలని అలా చెబుతుంటారు. కానీ కొంతమంది సెలబ్రిటీల తీరు చూస్తుంటే అందం ఉన్నప్పుడే దందాలు చేసి డబ్బు సంపాదించాలని చెబుతున్నట్టు కనిపిస్తోంది. దానికి కారణం తరచూ ఏదో ఒక వివాదంలో వాళ్ళు వార్తల్లో నిలవడమే. మొన్నటి వరకు యాంకర్ విష్ణుప్రియ వ్యవహారం టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. ఇన్స్టాగ్రామ్లో వచ్చిన సబ్స్క్రిప్షన్ అనే ఆప్షన్తో విష్ణుప్రియ లక్షలు సంపాదించినట్టు తెలిసింది. ఎక్స్క్లూజివ్ కంటెంట్తో ఎక్స్పోజింగ్ చేస్తూ సబ్స్క్రైబర్ల వద్ద డబ్బులు వసూలు చేస్తున్నట్టు తెలిసింది. కేవలం విష్ణుప్రియ మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలు సైతం ఇలా అందాల ఆరబోతతో డబ్బులు సంపాదిస్తున్నారు. విష్ణుప్రియ వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత కొంతమంది యాంకర్లు, హీరోయిన్లు కూడా ఇలా డబ్బులు సంపాదిస్తున్నట్టు తెలిసింది. సబ్స్క్రిప్షన్ వ్యవహారం వార్తల్లో నిలిచిన తర్వాతే విష్ణుప్రియ సంపాదన మరింత పెరగడం కూడా అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. 2 రోజుల పాటు వార్తల్లో మారుమోగిన ఈ విషయాన్ని ఇప్పుడు అంతా మర్చిపోయారు. ఇప్పుడు అశ్వురెడ్డి చీటింగ్ చేసిందంటూ వార్తలు రావడం షాకింగ్గా మారింది. సమంత డూబ్గా సోషల్ మీడియాలో ఫేమస్ అయిన అశ్వురెడ్డి ఆ తర్వాత యాంకర్గా ఎంట్రీ ఇచ్చి అభిమానులను సంపాదించుకున్నారు. తర్వాత బిగ్ బాస్, ఇతర టీవీ షోలు, సినిమాల్లో చేస్తూ బిజీగా ఉన్నారు. మరోవైపు సినిమాలు, టీవీ షోలు చేస్తూనే సోషల్ మీడియాలో తరచూ విదేశాల్లో ఎంజాయ్ చేసిన ఫోటోలను షేర్ చేసిన అశు ఎంతోమంది ఫాలోవర్లను సంపాదించుకున్నారు. అలాంటి అశ్వురెడ్డిపై ప్రేమ పెళ్లి పేరుతో 9 కోట్లకు పైగా వసూలు చేసిందంటూ హైదరాబాద్ సిటీ సెంట్రల్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. బాధితుడి తండ్రే అశ్వురెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. లండన్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న వైవి ధర్మేంద్ర అనే వ్యక్తికి 2018లో అశుతో పరిచయం ఏర్పడగా తాను సినిమాల్లో రాణించాలని ప్రయత్నిస్తున్నానని అశు అతనికి దగ్గరైనట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల పరిచయం తర్వాత అది కాస్త ప్రేమగా మారడంతో పెళ్లి చేసుకుంటానని అశు నమ్మించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పడంతో ఆమె అడిగినప్పుడల్లా డబ్బులు పంపినట్లు చెబుతున్నారు. బాధితుడి తండ్రి సత్యనారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2018 నుండి 2025 వరకు అశ్వురెడ్డి వివిధ రూపాల్లో దాదాపు 9 కోట్లకు పైగా డబ్బులు వసూలు చేసినట్టు పేర్కొన్నారు. అదేవిధంగా ధర్మేంద్ర పంపిన డబ్బుతో అశు 5 కేజీల బంగారంతో పాటు కారు, ఫ్లాట్లు కొనుగోలు చేసినట్టు ఫిర్యాదులో తెలిపారు. వాటిని ఆమె పేరుపైనే రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు. అశు సోదరి కూడా 50 లక్షలు తీసుకుందని బాధితుడి తండ్రి ఫిర్యాదులో తెలిపాడు. అంతేకాకుండా అశు శివజయంత్ అనే వ్యక్తితో ప్రేమలో ఉందని, అతడి లైఫ్ సెట్ చేసేందుకు కుటుంబం మొత్తం తన కుమారుడిని హైడ్ ట్రాప్ చేశారని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు పెళ్లి ఒత్తిడి చేయడంతో అశు నిరాకరించిందని, అందుకే పోలీసులను ఆశ్రయించినట్టు తెలిపారు. ఇప్పటికే అశుపై కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె బ్యాంక్ ఖాతాలు, గత 7 ఏళ్లలో ఆమె కొనుగోలు చేసిన ఆస్తుల వివరాలపై ఆరా తీస్తున్నారు. ప్రాథమిక ఆధారాలు సేకరించిన తర్వాత ఆమెను విచారణకు పిలిచే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ కేసుపై ఇప్పటి వరకు అశు ఎలాంటి స్పందన చేయలేదు. కానీ తన గురించి ప్రచారంలో ఉన్న ఏ వార్త రాసినా చట్టపరమైన చర్యలు తీసుకుంటానని చెప్పడం ఆశ్చర్యకరంగా మారింది. ఆరోపణలు వచ్చినప్పుడు స్పందించాలి, అది తప్పుడు కేసు అయితే చెప్పాలి. కానీ అలా చేయకుండా లీగల్గా యాక్షన్ తీసుకుంటానని వార్నింగ్ ఇవ్వడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలోనూ డ్రగ్స్ కేసులో నిందితుడు కేపీ చౌదరి కాల్ లిస్టు వ్యవహారంలో ఈ బ్యూటీ పేరు వినిపించింది. కానీ ఆ ఆరోపణలను అశు ఖండించింది. ఇలా వరుసగా టాలీవుడ్ సెలబ్రిటీలు వార్తల్లో నిలుస్తుండడం వల్ల ఇండస్ట్రీపై కూడా ఆ ప్రభావం పడుతోంది. విష్ణుప్రియ, అశ్వురెడ్డినే కాకుండా గతంలో రీతు చౌదరి కూడా ఇలాంటి కేసులలో వార్తల్లో నిలిచారు. అప్పట్లో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లో రీతు చౌదరి పేరు వినిపించడంతో పాటు మహేష్ అనే హీరోతో ఎఫ్ఐఆర్ ఉంది అంటూ అతడి భార్య సంచలన ఆరోపణలు చేశారు. వీటితో పాటు ప్రస్తుతం సింగర్ మంగ్లీ వ్యవహారం కూడా వార్తల్లో హాట్ టాపిక్గా మారిన సంగతి తెలిసిందే. సింగర్ మంగ్లీ మైక్రో ఫైనాన్సింగ్ పేరుతో అమాయకులను మోసం చేసి 100 కోట్లు వసూలు చేసిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా వరుస వివాదాలు వస్తున్న నేపథ్యంలో టాలీవుడ్ ఇలాంటి సెలబ్రిటీలపై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.